నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలుడు శశాంత్ను హత్య చేశారు దుండగులు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలుడు శశాంత్ను హత్య చేశారు దుండగులు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలుడు శశాంత్ను హత్య చేశారు దుండగులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. సంతోష్, నిర్మల్ జిల్లా చిట్యాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టారు. ఆ చెరువు శివారు ప్రాంతంలో గొడవ జరిగినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మర్మావయవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బండరాలతో కొట్టినట్టుగా ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ సైతం కాసేపటి క్రితమే సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఏఎస్పీ సైతం అక్కడికి చేరుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పాట్ కు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే గొడవ జరిగిందా లేకపోతే ఎవరు హత్య చేశారు, దానికి కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ బాలుడి హత్య జిల్లాలో సంచలనం సృష్టించిందని అయితే చెప్పొచ్చు. మర్మావయవాల పైన కొట్టి మరి చంపిన ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సారంగపాణి.